వివరాలకైతే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శర్మిల గురించి సంతనపల్లి శాసనసభ టీజర్ బాబు మాట్లాడిన మాటలు ఖండిస్తున్నామని, అంతేగాక టీజర్ బాబు చేసిన అవినీతి చీకటి భాగవతాలు చాలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సోగిరెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు ఉద్దండి మల్లికార్జున, ఉంగరాల సీను, కోటేశ్వరరావు, సౌమ్య తదితరులు బాగున్నారు. పార్లమెంట్ దాటిన తర్వాత గుడిపాడు కదా గుడిపాడేనా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు అంటే మొన్న మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు జిల్లా పర్యటనలో భాగంగా సంతనూతలపాడు వచ్చినప్పుడు సంతనూతలపాడు ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల నుంచి సేకరించినటువంటి సమాచారానికి అనుగుణంగా మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి అవినీతి చేశాడు ఆ నియోజకవర్గంలో, మరి ఆ అవినీతి చేయటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరి కంప్లైంట్స్ మేరకు ఇతను మాకొద్దు, ఇతనితోటి మేము పనిచేయలేం, ఇతనైతే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఇక్కడ అనేటువంటి వాళ్ళ నియోజకవర్గ నాయకుల అభిప్రాయాల మేరకు ఆయన్ని మార్చారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే చెప్తారు ఇప్పుడు కూడా. మరి ఆయన నిస్సిగ్గుగా అంటే ఒక సిగ్గులేని ఆ మాట మాట్లాడాలని మనకి ఇబ్బందిగా ఉంది. ఒక మహిళ అయినటువంటి నాయకురాలు మళ్ళీ ఆయన చెప్తా ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా గురువు అని. కనీసం ఆ మాట మాట్లాడటానికి కూడా నీకు అర్హత లేదు అని చెప్పేసి అంటున్నా. దేనికంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు ఆమె. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఉంచాలి, కాంగ్రెస్ పార్టీతోటి న్యాయం జరుగుతుంది పేదలకి, బడుగులకి, బలహీన వర్గాలకు అని చెప్పేసి ఆమె తిరుగుతూ ఉంటే ఈయన చేసినటువంటి అవినీతి మీద అక్కడ మాట్లాడితే నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిందని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళని చూడకుండా నానా రకాలుగా ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తూ ఉంటే మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా అనర్హుడు. అలాగే మరి వ్యక్తిగత విషయాలకు వస్తే మరి నీ వ్యక్తిగత భాగోతం, నీ వ్యక్తిగత జీవితం, నువ్వు కాలేజీలో ఒంగోలులో MBA చదువుకునేటువంటి రోజుల్లోనే నీ దరిద్రపు నీచ చరిత్ర ఎట్లాంటిదో దాన్ని కూడా ఒకసారి నీకు గుర్తు చేయదలుచుకున్నావు సుధాకర్ బాబు. అసలు నిన్ను సుధాకర్ బాబు అంటాను తప్పు, నువ్వు బకాసుర బాబువి. అంటే బకాసుర బాబు అని కూడా ఎందుకంటున్నా అంటే ఒక భూబకాసుడు అనొచ్చు, లేక ఒక బకాసుడు అనొచ్చు, లేదా ఇంకో బకాసుడు. కానీ నువ్వు అసలు ఒక భూ లేదు, ధనం లేదు, మైను లేదు, శాండు లేదు, వైను లేదు, అసలు నీ నీచ నికృష్టపు చేష్టలకి అంతు లేదు కనుక ఒక బకాసురు బాబు అని మేము అంటా ఉన్నాము. నువ్వు కాలేజీ ఇక్కడ ఒంగోలులో MBA చదివే రోజుల్లో నువ్వు ఒక ముస్లిం అమ్మాయితోటి రాజకార్యాలు సనగిచ్చి నువ్వు పెద్ద కాకాని గుళ్ళో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు మొదటి మ్యారేజ్ ముస్లిం అమ్మాయిని, నువ్వు ఆ అమ్మాయి పేరు చెప్తాను అది కూడా చెప్తా, కానీ ఆ అమ్మాయి జీవితం ఇబ్బంది పడిద్ది అనేటువంటి ఉద్దేశంతో నీకు ఆ పేరు చెప్పట్లేదు బకాసుర బాబు. దేనికంటే నువ్వు MBA చదువు రోజుల్లోనే ఆ అమ్మాయిని, ముస్లిం అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకొని పెదకాకాని గుళ్ళో ఆ విట్నెస్లు కూడా ఉన్నారు. ఈరోజు నీకు నీ పెళ్ళికి విట్నెస్లు కూడా పెట్టారు, వాళ్ళు కూడా ఉన్నారు. అదొక సంగతి. అంటే ఇది బయట ప్రపంచానికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. ఇకపోతే రెండోది, నీ మిత్రుడు, నీ బెస్ట్ ఫ్రెండ్ భార్యని అన్నపొట్లవారిపాలెం ఊరు కూడా చెప్తున్నా బకాసుర బాబు, అదే టీజేఆర్ సుధాకర్ బాబు, నువ్వు చేసినటువంటి దరిద్ర పనులు చెబుతున్నా. నువ్వు చేసిన దరిద్ర పనులు, లుచ్చా పనులు, నీచమైన పనులు చెప్తున్నా. ఒక అన్నపొట్లవారిపాలెం గ్రామంలో నీ బెస్ట్ ఫ్రెండ్ భార్యని సామాజిక వర్గం కూడా చెప్తే
మళ్ళా అది బాగుండదు. ఆ సామాజిక వర్గం కూడా నేను చెప్పగలను నా దగ్గర ఉంది ఏ సామాజిక వర్గం. నువ్వు ఆ అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయి జీవితాన్ని ఆ కుటుంబాన్ని నాశనం చేసి నీ ఫ్రెండు అంటే ఆ అమ్మాయి భర్తని తాగుబోతుగా బానిసం చేసి నీ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సంగతి. అంటే ఈ విషయం కూడా ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఆ గొడవల్లో నీ భార్య ఇంటికి వెళ్ళిపోయిన సంగతి కూడా మరి అందరికీ తెలుసు. మరి నీ లుచ్చా రాజకీయాలు, నీ లుచ్చా చేష్టలు, లఫూట్ చేష్టలు మరి జనాలకి నీ పక్కనుండే సమాజానికి తెలియవనుకుంటే నువ్వు ఒక దౌర్భాగ్యుడు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. అంటే ఇంతకు మించి నీచంగా లుచ్చాతరగా మేమైతే మాట్లాడలేము. ఇది మాట్లాడటానికే మా బాధగా ఉంది. అంటే నువ్వు ఒక మగాడివి, అంటే ఒక మగ మనిషివి, నీతో మాట్లాడటానికి మాకు బాధగా ఉంది. నువ్వు ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి షర్మిలారెడ్డి గారిని నువ్వు ఏం మాట్లాడావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇకపోతే నువ్వు అవినీతి చేయలేదా? నీకు మగోడివైతే నేను చెప్తున్నా, నువ్వు నా వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి. నువ్వు నేను కూర్చొని మాట్లాడుకున్నటువంటి విషయాలే. ఆ మధ్యలో కూడా చాలామంది ఉన్నాడు, ఇంకోటి ఎవడో కూడా అవసరంలా. నువ్వు మంగమూరు డొంకలో 2 ఎకరాలు, 1 ఎకరా మాది, దాంట్లో ఇంకొక ఎకరా వేరే వాళ్ళ దగ్గర బెదిరించి నువ్వు కొన్నావు. కొని నువ్వు చేసిన దౌర్భాగ్య పని ఏందనేది తెలియదా? నువ్వెవరికన్నా అది నీకు తెలియదో లేకపోతే ఎవరికో తెలియదు అనుకుంటున్నావు. వేరే వాళ్ళకు ఉద్దేశం కూడా కాదు, నాది. నేను చేసినటువంటి పని నీకు నాకు మధ్య జరిగినటువంటి వ్యవహారం ఇది. దాంట్లో ఇంకా నాకు డబ్బులు కూడా బాకీ ఉన్నావు. మరి ఇంకా ఇది తీసేయి. దీని తర్వాత నువ్వు అనుకుంటున్నావు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి పీగుడిపాడులో కూడా అంటే చాలా ఎకరాలు నువ్వు సేకరించావు నియోజకవర్గంలో, కానీ చాలా ఎకరాలు సేకరించావు. కానీ పీగుడిపాడు గ్రామం సంగతి నేను చెప్తా ఉన్నా. పీగుడిపాడులో నువ్వు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పట్టాల పంపిణీ విషయంలో నువ్వు చేసినటువంటి అవినీతి, నా మిత్రుల దగ్గర పొలం తీసుకొని, నా ఫ్రెండ్స్ దగ్గర పొలం తీసుకొని నువ్వు చేసినటువంటి ఒక్కొక్క ఎకరాకి 7 లక్షల రూపాయలు నువ్వు తీసుకోలేదా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అంటే నువ్వు సచ్చీలుడుగా నీ పిల్లల మీదను నువ్వు అందరి మీద ప్రమాణం చేయగలవా ఈ విషయాల మీద తీసుకోలేదని చెప్పి? అంటే నీకు బిడ్డలు, భార్య అనే మమకారం కూడా ఉండదు అనుకుంటున్నా. దేనికంటే నువ్వు ఒక మనిషివి కాదు, నువ్వు ఒక దున్నపోతు లేకపోతే ఇంకో జంతువు అన్నా కూడా అది కూడా సిగ్గుపడిద్ది. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, కనీసం ఒక విజ్ఞతతోటి నేను ఒక ఎమ్మెల్యేని, చట్టసభ సభ్యుడు అనేటువంటి ఒక విజ్ఞతతోటి నువ్వు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇకపోతే నువ్వు BCC అనేటువంటిది మొదట నీ స్కూలు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సర్టిఫికెట్. నువ్వు ఎమ్మెల్యేగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు బై ఎలక్షన్లో దానికి జేడి శీలం గారి తమ్ముడు ఆయన రవిగౌడ ఆ సీటుకి పోటీ పడినప్పుడు ఆయన ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చేటువంటి సందర్భంలో తూబాడు స్కూల్లో నువ్వు ఆ డాక్యుమెంట్లు కూడా తగలబెట్టిన సంగతి నీకు గుర్తులేదనుకుంటా. అంటే నువ్వు క్రిస్టియన్ మైనారిటీ దీని కింద నువ్వు ఇదైపోయి తర్వాత ఎస్సీ కింద నువ్వు సీటు తెచ్చుకొని కూడా నువ్వు ఆ డాక్యుమెంట్ తగలబెట్టి ఈ పనులు చేస్తున్నావు. అంటే నీ చరిత్ర అనేది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా? నువ్వు కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్ని లక్షలకి నువ్వు పార్టీ పదవులు అమ్ముకున్నావా ఆ సంగతి తెలీదా? నీ మీద ఎన్ని కంప్లైంట్లు పోలేదు, నువ్వు ఎంత దోచుకున్నావు అనేది ఎవరికి తెలీదా? నువ్వు రాజశేఖర రెడ్డి దగ్గరికి గారా కూర్చునేటువంటి విధానం, నువ్వు ఉండేటువంటి విధానం ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటావు, లేదా కాళ్ళ సందులో కూడా దూరతావు. నీ నీచ చరిత్ర, నీ నీచ బుద్ధి అట్లాంటిది. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద నువ్వు ఈ విధంగా అబండాలు వేస్తున్నావు అంటే నువ్వు గురువుని చేసేవాడివి. అర్థమైందా? నీ దరిద్రపు లుచ్చా పనులతోటి, నీ దరిద్రపు మాటలతోటి నువ్వు మా నాయకురాలు షర్మిలారెడ్డి గారిని మాట్లాడటం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నీ నియోజకవర్గంలో నువ్వు ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి చేశావనేది ప్రతి ఒక్కడూ చెప్తాడు. నువ్వు గుళ్ళకమ్మ ఒడ్డున ఆ రోడ్డు మీద ఎన్ని ఎకరాల ల్యాండ్ కొని నువ్వు గెస్ట్ హౌస్ కట్టుకున్నావు? ఆ ల్యాండ్లో ఉన్నటువంటి శాండ్ను మొత్తం కూడా, ఆ గుళ్ళకమ్మ శాండ్ను మొత్తం కూడా ఆడ గుట్టలుగా పేర్చి అమ్ముకున్నటువంటి పరిస్థితి లేదా? నువ్వు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల్లో నువ్వు లారీ కింద అని చెప్పేసి నీ మనుషులు పెట్టి నువ్వు తీసుకున్నటువంటి చరిత్ర లేదా? నీకు చేయలేదా ఈ లుచ్చ పనులన్నీ? నువ్వు చెప్పు. లిక్కర్ షాపులు
లిక్కర్ షాపుల్లో నైట్ వాచ్మెన్ల కింద ఉండటానికి మరి నీ కార్యకర్తలు నీ నాయకుల దగ్గర నుంచి నువ్వు ఎన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేశావో మాకు తెలియదా? ఎస్సీ నియోజకవర్గానికి ఎస్సీ నాయకుడిగా ఎమ్మెల్యేగా సుధాకర్ బాబు సంతనోదలపాడులో ఈ వర్క్ చేయడం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇతని భాగవతం అంతా తెలిసి ఇతనికి టికెట్ లేకపోగా నేనున్నాను, నేను ఈ పచ్చనే పడుంటానని చెప్పి నిరూపించుకోవడం కోసమే షర్మిలమ్మ గారి మీద నిన్న మాట్లాడారని చెప్పని ఎస్సీ నాయకులందరూ కానీ దళిత నాయకులందరూ కానీ నిన్న చర్చించుకున్నాం. ఎందుకంటే నువ్వు మొన్నటిదాకా కాంగ్రెస్ విమర్శించడానికి నువ్వు మొన్నటిదాకా ఎక్కడున్నావు? కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీని తిట్టేదానికి వచ్చావంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కన్న తల్లి పాలు దాగి రొమ్ము బుద్ధిని సందంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని తిట్టడమే కాకుండా లెగిస్తే మా గురువు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు, దేవుడు రాముడు అని చెప్పని పెరిగే నువ్వు ఆయన కూతుర్ని విచక్షణారహితంగా ఎలా అంటే అలా కూసి ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు వారు అన్నట్టు నీ భాగవతం మొత్తం ఒక చాప్టర్ ఆయన చెప్పింది. ఆయన దగ్గర చాలా చాప్టర్లు ఉన్నాయి. ఆ చాప్టర్లోనే కనుక బయటకు వస్తే రోడ్డు మీద నిన్ను కుక్కలు కొట్టినట్టు కొట్టారని చెప్పి ఆయన అన్నాడు. అంతకంటే ఘోరంగానే జరిగితే ఎస్సీల పరువుని ఎస్సీ నాయకుల యొక్క ఇంత దౌర్భాగ్యమైన ఎస్సీ నాయకుని ఎవడూ చూడలేదు అనే విధంగా నువ్వు ప్రవర్తించడం అనేది చాలా హేనీయమైన చర్య. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. కొంతమంది టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది పార్టీ మారుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని దీన్ని మేము ఖండిస్తున్నామని మేయర్ గంగాడి సీత అన్నారు. ఒంగోలు బాలిని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, వెల్లనాటి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం మరి మొన్న జరిగినటువంటి మరి మా వాసన్న నామినేషన్కి వేసినటువంటి టైంలో ప్రజలు చూపించిన అభిమానానికి అలాగే ర్యాలీగా వచ్చి మరి అందరి యొక్క మద్దతు తెలిపినందుకు మొదటిగా మీడియా మిత్రుల యొక్క ఆధ్వర్యంలో మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఇదిగా మాకు ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు, నామినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరి అక్కడికి వచ్చేటువంటి అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ అలాగే మరి కొంతమంది టీడీపీ నాయకులు మా కార్పొరేటర్ల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. మరి జనార్దన్ గారికి మా వాళ్ళు ఏదో టచ్లో ఉన్నారని, మరి కొంతమంది టీడీపీ వైపు వస్తున్నారని, ఆకర్షితులు అవుతున్నారని, వాళ్ళ పథకాలను చూసి మేమేదో మరి ముచ్చట పడుతున్నట్టుగా చాలా హాస్యాస్పదంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అలాగే మరి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేయడం జరుగుతుంది. మరి ఇదంతా మరి వాసన్న దాదాపు 20,000 మెజారిటీతో గెలవబోతున్నారు. అది ఇంచుమించుగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దానికి కారణం మొన్న జరిగిన ర్యాలీనే అందుకు నిదర్శనం. మరి అలాగే పార్టీ కూడా అధికారం రాబోతుంది. మరి 125 పైగా సీట్లు కూడా మరి మేము గెలుచుకోబోతున్నాము. ముఖ్యంగా మొదటి సీటే మరి మా వాసన కాబోతుంది అని చెప్పి మేమంతా ఉత్సాహంతో మరి ప్రతి ఒక్కరు కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, నాయకులు కానివ్వండి చక్కగా మా వాళ్ళు మరి తిరుగుతూ పనిచేస్తుంటుంటే మరి ఈ మధ్యకాలంలో మరి ఎందుకు మా వాళ్ళు టార్గెట్ చేయాలని
మా మధ్య మరి ఎందుకు ఈ నెల 25 గురువారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టు జిల్లా అధ్యక్షుడు ఈదా సౌదరి తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీ నాయకులు ఉద్దని మల్లికార్జున్, ఉంగరాల శ్రీను, గోరంట కోటేశ్వరరావు, సౌమ్య తదితరులు ఉన్నారు. పార్లమెంట్ దాటి ఇంత గుడిపాడు గుడిపాడు కదా గుడిపాడేనా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా నాకు ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అలాగే పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, గిడుగు రుద్రరాజు గారికి, కేవీపీ రామచంద్రరావు గారికి, రఘువీరారెడ్డి గారికి, డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాకూర్ గారికి, ఏఐసిసి కార్యదర్శి మేయప్పన్ గారికి, మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, నాకు గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా నా కోసం కృషి చేసినటువంటి నా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే రేపు ఉదయం 9:30 గంటలకి లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర అక్కడి నుంచి కార్యకర్తలతోటి, అభిమానులతోటి, నాయకులతోటి ర్యాలీగా బయలుదేరి మరి కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడానికి రేపు నేను వెళ్తున్నాను. కనుక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల అభ్యర్థులు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారు కూడా హాజరవుతున్నారు. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు మన ప్రకాశం జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా నియామకం చేయడం పట్ల షర్మిలా గారికి, అలానే మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారు నామినేషన్ వేయటం కొరకు సాయిబాబా గుడి దగ్గర నుంచి మొదలుపెట్టి కలెక్టరేట్ దాకా ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈ నామినేషన్లకి కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ, జిల్లాలో నుంచి అన్ని నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు అందరూ విరివిరిగా పాల్గొనాలని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, సుధాకర్ రెడ్డి గారు గత 9 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడిగా ఉండి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రతిదీ దాని గురించి కూడా ఏ నియోజకవర్గం ఏ సమస్యలతో ఇబ్బంది పడుతుంది, ఏ నియోజకవర్గాల్లో ఏమేమి వసతులు కావాలనే దాని మీద క్షుణ్ణంగా తెలుసు కాబట్టి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున అలుపెరగని పోరాటం చేసి ఉన్నారు. కాబట్టి ఇది గమనించిన అధిష్టానం అతనికి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఇవ్వటం అనేది పెద్ద విశేషమే కాదు. ఎందుకంటే జిల్లా గురించి మొత్తం 9 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొని చాలా సమస్యల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించే విధంగా వెళ్తున్నాడు. కాబట్టి రానున్న ఎన్నికల్లో సుధాకర్ రెడ్డి గారికి అందరూ కూడా అత్యధికంగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.